గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇప్పుడే పొద్దున కామెంట్స్ అయితే చూస్తున్నా. సో ఈరోజు మార్నింగ్ అయితే అప్రూవ్ కాలేదు అని పెట్టిర్రు. బట్ ఒక 1 అవర్ నుంచి అప్రూవ్డ్ అని పెడుతున్నారు. సో అన్ని సబ్జెక్ట్స్ అయితే అప్రూవ్డ్ అనేది అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు లాస్ట్ వరకు చూడండి, ఈవినింగ్ వరకు. ఓకేనా, మీ సబ్జెక్ట్స్ అనేది అప్రూవ్ అయిందా కాలేదా అని కామెంట్ పెట్టండి. ఇప్పటివరకు అయితే మీరు ఎవరెవరైతే అప్రూవ్డ్ అయిందో ఇప్పుడు చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసి చెక్ చేసుకొని మీరు అప్రూవ్డ్ అయిందా కాలేదా అనేది కామెంట్ పెట్టండి. సో కామెంట్ పెడితే సో వేరే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మీ సబ్జెక్ట్ మీరు ఒక్కరే కాదు కదా, బయట వందల మంది అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది నా సబ్జెక్ట్ అనేది అప్రూవ్డ్ అవుతుంది, నాది కూడా అవుతుంది అనేసి. అండ్ ఎవరెవరైతే అప్రూవ్డ్ కాలేదో అది కూడా సబ్జెక్టు పెట్టి కామెంట్ పెట్టండి. సో సబ్జెక్టు పెట్టి అప్రూవ్డా నాట్ అప్రూవ్డా అని కామెంట్ పెడితే సో తెలుస్తుంది వేరే వాళ్ళకు. సో వేరే వాళ్ళకు కూడా అప్రూవ్డ్ అయిందా కాలేదా, నాకు ఒక్కరికి అప్రూవ్డ్ కాలేదా అని సో తెలుస్తుంది. ఇప్పుడైతే చూసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసి లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అప్రూవల్స్ అనేవి అవుతున్నాయి. అన్న ఈరోజు కృష్ణాష్టమి హాలిడే కదా అనేది అంటారు. సో సండేలు మండేలు హాలిడేస్ అనేవి దీనికైతే ఉండవు. ఇది వరకు నడుతూనే ఉంటుంది, అప్రూవ్డ్ అవుతూనే ఉంటాయి. ఈ రోజు నైట్ వరకు కూడా అందరి అప్రూవ్డ్ అవుతాయి. 99% ప్రతి ఒక్కరిది అప్రూవ్డ్ అవుతాయి. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరెవరైతే మన మిస్టేకులు చేస్తే బై మిస్టేక్లో అది రిజెక్ట్ కానీ కూడా ఛాన్స్ ఉంటుంది. అది కూడా చూసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే చెక్ చేసుకోండి రిజెక్ట్ అయిందా అప్రూవ్డ్ అయిందా అని. అప్రూవ్డ్ కాకపోతే టెన్షన్ ఏం అవసరం లేదు. నైట్ వరకైనా కంపల్సరీ మ్యాథ్స్ అప్రూవ్డ్ అవుతుంది. ఓకే, అప్రూవ్డ్ అవుతలేదు అంటే రిజెక్ట్ అయినా అవుతుంది. ఒకవేళ మీరు కోర్స్కి ఎలిజిబుల్ కాకపోయినా, ఏదైనా సర్టిఫికేట్ కరెక్ట్గా అప్లోడ్ చేయకపోయినా కానీ రిజెక్ట్ అయ్యి రీజన్ పడుతుంది, లేదంటే అప్రూవ్డ్ అని పడుతుంది. ఒకసారి చూసుకొని కింద కామెంట్ చేయండి అప్రూవ్డ్ అయిందా కాలేదా అనేది. ఇక వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ సో నేను పెడతా వీడియో. ఎందుకంటే వెంటనే కాదు, మనకు టైం ఉంటుంది. ఫస్ట్ రోజే వెబ్ ఆప్షన్స్ పెట్టాలని ఏముంటుంది. నువ్వు ఫస్ట్ రోజు పెట్టినా లాస్ట్ రోజు పెట్టినా కానీ నీ ర్యాంకుని బేస్ చేసుకొని, నీ కేటగిరీని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది కంపల్సరీ. సో వెంటనే ఫాస్ట్గా ఏదో పెట్టేయాలని పెట్టకండి. ఫస్ట్ రోజు వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో చేస్తా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు. ఆ వీడియో చూసిన తర్వాత మీరే మీ ఫోన్లోనే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరే పెట్టుకోవచ్చు మీ ఫోన్లో. సో అది చూసి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే అవసరం లేదు. ఫస్ట్ రోజు పెట్టకుండా ఏం కాదు, లాస్ట్ రోజు పెట్టినా కూడా ఏం కాదు. ఓకేనా, ఫస్ట్ రోజు పెట్టినా లాస్ట్ రోజు పెట్టినా వెబ్ ఆప్షన్స్ ర్యాంకుని బేస్ చేసుకొని, కేటగిరీని బేస్ చేసుకొని అలాట్మెంట్ అవుతుంది. అన్న ఫస్ట్ రోజు వెబ్ ఆప్షన్స్ పెడితే వాళ్ళకి ఫస్ట్ క్యాంపస్ సీట్ వస్తుంది, నేను లాస్ట్ రోజు పెడితే నాకు రాదా అని అట్లా ఏముండదు. నువ్వు ఫస్ట్ రోజు పెట్టినా లాస్ట్ రోజు పెట్టినా డిపెండ్ ఆన్ యువర్ ర్యాంక్ అండ్ కేటగిరీ సీట్ అలాట్మెంట్ అనేది కంపల్సరీ అట్నే అవుతుంది. ఓకే, సో ఫస్ట్ రోజు మాత్రం కొంచెం ఆగి సెకండ్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. చూడండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నా వీడియో చూసి మీరు ఇంకా కావాలంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లారిటీగా కనుక్కొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని. నేనైతే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రోజు ఈవినింగ్ వరకైనా వీడియో కంపల్సరీ పోస్ట్ చేస్తాను వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన తర్వాత. సో అది ఇప్పటివరకు అయితే చూసుకోండి. నైట్ వరకు చూద్దాం, అందరి అప్రూవ్డ్ అయితే. ఇంకెవరి అయినా కాకపోతే కూడా చూద్దాం నైట్ వరకు. ఓకే.